ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నిన్న పునఃప్రారంభం జరిగింది. నిజంగా గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆనందం అంతా ఇంత లేదు. ముఖ్యంగా అమరావతి ఆ ప్రాంత వాసులందరూ కూడా ఎంత ఘనంగా గర్వంగా ఏదో ఒక పెద్ద సంక్రాంతి పండుగ లేదంటే ఇంకొక ఉగాది పండుగ దసరా పండుగ అన్నీ కలిపి వస్తే ఎలా చేసుకుంటారో అలా చేసుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక భారీ సక్సెస్ అనేది నిన్న అమరావతిలో కనిపించింది. ఇంకొక అద్భుతమైనటువంటి ఘట్టాలు ఏంటంటే చాలా ఉన్నాయనుకోండి. ఇక్కడ 1, 2, 3 పార్టీలు ఉన్నాయి. జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమిగా ఏర్పడి ఎవరి బలాన్ని వాళ్ళు నిరూపించుకోవచ్చు. కానీ ఎక్కడా పని చేయలే. ఎక్కడా కూడా ఒకరిని తగ్గించటం, ఒకరిని మెప్పించటం అనేది కూడా ఎవరూ చేయలే. ఇక్కడ మోదీ గారు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతారు, ఇంకొక పక్క చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతారు, వీళ్ళిద్దరూ మోదీ గారిని పొగుడుతారు. అంతేకాకుండా అమరావతి వేదిక మీద నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ కూడా మీ వెంట ఉంటాం సార్, మీరు తీసుకునేటువంటి ఎలాంటి నిర్ణయం అయినా సరే మీతో పాటు కలిసి మేము కూడా సిద్ధంగా ఉంటాం అని మోదీ గారికి ధైర్యం ఇచ్చారు. ఏదైతే టెర్రరిస్ట్ అటాక్ తర్వాత చాలామంది ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక బలమైనటువంటి నినాదం తీసుకొస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇతర దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి వలసదారులుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని బయటికి పంపించాలని, టెర్రరిస్ట్ అనే పేరు కూడా ఈ దేశం కాదు ప్రపంచంలో కూడా లేకుండా చెయ్యాలి అని, పాకిస్తాన్ అనే పేరుని ఎరైజ్ చేసేయాలి అనే విధంగా చాలా బలమైనటువంటి ప్రణాళికతో మోదీ గారు ఒక పక్క దానికి సంబంధించినటువంటి వ్యూహాలు రచిస్తుంటే ఆ టైంలో కూడా అమరావతికి రావటం, వచ్చిన తర్వాత అమరావతి గురించి మాట్లాడడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, ముఖ్యమంత్రిగా నారా లోకేష్ గారు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, అందరూ కూడా ఒకటే మాట, అమరావతి బాగుంటుంది, అమరావతితో పాటు దేశం బాగుండాలి, దేశం గర్వించదగ్గ రాజధాని మనం అమరావతిలో నిర్మించుకోబోతున్నాం, అలాగే మన మోదీ గారికి ఈ టైంలో మోరల్గా సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పడం ముగ్గురు నాయకులు చేసినటువంటిది. ఇంకొక విషయం అంటే నిజంగా మీరు చూస్తే జనాలు ఇక్కడ మీరు ఎక్కడైనా చూడండి, ఒక్క పార్టీకి సంబంధించినటువంటి జెండా కూడా కనిపించదు. ఇక్కడ అమరావతి రైతులు వాళ్ళు పచ్చగా ఏమంటారు గ్రీన్ కలర్ టవల్స్ వేసుకుని వాళ్ళు వచ్చారు. మిగతా ప్రతి ఒక్కరి చేతిలో కూడా దేశపు జెండా, 3 రంగుల మువ్వెన్నెల జెండా రెపరెపలాడుతూనే కనిపించింది. ఇది నిజంగా హైఫీస్ట్ అనాలి. నిజంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. తెలుగుదేశం వాళ్ళు వచ్చేస్తారు, బీజేపీ వాళ్ళు వచ్చేస్తారు, లేదా జనసేన వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళకి సంబంధించిన నాయకుడిని పొగుడుకుంటారు, జై జనసేన లేదంటే జై టీడీపీ, జై బీజేపీ అంటారేమో అనుకున్నారు. కానీ ఎవ్వరూ కూడా ఎక్కడ పార్టీల పేర్లు కానీ పార్టీల అంటే వాటికి సంబంధించినటువంటి ప్రస్తావన కానీ ఎక్కడా చేయలే. ప్రసంగం అంతా కూడా దేశం, అమరావతి, రాష్ట్రం, ప్రజలు, అభివృద్ధి ఇవి తప్ప వ్యక్తిగత అజెండా లేని ఒక మంచి వేదికనైతే నేను నిన్న అమరావతిలో చూశాను. ప్రజలు మీరు ఎక్కడైనా చూడొచ్చు, ఒక బీజేపీ వాళ్ళు కొంతమంది ఎవరో కండువాలు వేసుకుని వచ్చి కూర్చున్నటువంటి పరిస్థితి తప్ప, కండువాలే ప్రోటోకాల్ కూడా చాలా క్లియర్గా చెప్పేశారు. ఎవ్వరూ కూడా జెండాలు తీసుకుని మీటింగ్కి రావద్దు అని 3 పార్టీల వాళ్ళు కూడా ఒకే నినాదంతో వచ్చినటువంటి పరిస్థితి. అలాంటిది నిజంగా మీరు చూస్తే అన్నీ కూడా పెద్ద పెద్ద జెండాల నుంచి చిన్న చిన్న జెండాల వరకు ఎక్కడెక్కడో ఉన్నటువంటి లాస్ట్ వరకు కూడా మువ్వెన్నెల జెండాలే కనిపిస్తుంది తప్ప మన భారతదేశానికి సంబంధించిన ఫ్లాగ్ ఇంకొకటి ఎక్కడా కూడా అవకాశం లేకుండా కనిపించినటువంటి పనులు. నిజంగా ఇది కదా కావాల్సింది, ఇలాంటి యూనిటీ కదా కావాల్సింది. ఒక పక్క మోదీ గారు మాట్లాడేటప్పుడు మనం మాత్రమే చెయ్యాలి, మనమే నిర్మించాలి, అమరావతిని మనం నిర్మిద్దాం అని చెప్పి ఇక్కడికి వచ్చేటువంటి పెట్టుబడుల్ని, ఇక్కడ ప్రారంభం కాబోయేటువంటి అనేక సంస్థలకి సంబంధించినటువంటి దాన్ని అన్నీ కూడా ఆయన ఓపెన్ చేస్తూ నిజంగా ఎంత బాగా అనిపించింది అంటే, ఇది ఎంత అంటే బీజేపీ గురించి మేమే గొప్పలు చెప్పుకున్నాం, మేమే చేసామని చెప్పుకోవచ్చు, వాళ్ళు చెప్పుకోవాలి. మేము చేయాలి, చేస్తాము, అమరావతికి కట్టుబడి ఉన్నాము, అమరావతి డెఫినెట్గా ఒక అద్భుతమైనటువంటి రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది, దేశానికి ఒక మంచి రాజధానిని
నిర్మించుకోపోతున్నాం అని చెప్పేసి చెప్పటం నిజంగా ఇది ఎవరు ఎక్కడా కూడా ఊహించలేదు. నిజంగా ఏ పార్టీకైనా సరే వ్యక్తిగతంగా ఇలాంటివి అంటే మోదీ గారు వచ్చారు, మోదీ గారి ముందు బల ప్రదర్శన చేసుకోవాలి, నా పార్టీ ఏంటో నేనేంటో చూపించుకోవాలి, నాదేంటి ఇంకోటి అనేది ఎవరికైనా ఉంటుంది. కానీ ఎక్కడ అలాంటివి చేయాలి. ఈవెన్ మోదీ గారికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ నాయకులు ఎంతోమంది కేంద్ర మంత్రులు అందరూ వచ్చినా కూడా ఎవరు ఎక్కడా కూడా పార్టీల ప్రస్తావన లేకుండా ప్రజల కోసం మాత్రమే మాట్లాడినటువంటి ఏకైక సభ నాకు తెలిసింది. అంత హుందాగా, అంత హ్యాపీగా ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అక్కడ ఉన్నటువంటి అమరావతి రైతుల ఆనందంలో అయితే అంతా ఇంత కాదు. నిజంగా ఎన్నో కష్టాలు పడ్డారు. అమరావతి ప్రాంతానికి సంబంధించి భూములు తీసుకున్నప్పటి నుంచి మొదలు పెడితే అన్నీ ఒక్కొక్కటి ఎదుర్కొంటూ తర్వాత గత 5 ఏళ్లుగా వాళ్ళ మీద నిజంగా ఒక రాక్షస పాలన అక్కడ పెట్టారు. 144 సెక్షన్ అంటారు. వాళ్ళ ఇళ్ల నుంచి బయటికి రానివ్వరు. లేడీస్ని అరెస్టులు చేసి కేసులు పెట్టి ముసలి వాళ్ళ మీద, వికలాంగుల మీద కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పైచాచిక ఆనందం పొందితే వాళ్ళు ఎక్కడా భయపడకుండా బయటకు వచ్చి ధర్నాలు చేసి వాళ్ళ ఉనికిని, అమరావతిని మేము ఇంత కష్టపడి మా ప్రాంతం నుంచి మేము ఏదో బాగుంటుంది, దేశానికి రాష్ట్రానికి మంచి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఒక రాజధానికి వాళ్ళ స్థలాలు ఇస్తే అయినా కూడా దాన్ని పక్కన పాడేసి ఇంకొక చోటకి వెళ్తా 3 ముక్కలాట ఆడుకుంటా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని నిజంగా అమరావతి ప్రాంత ప్రజలు కూడా చాలా బలంగా ధీటుగా నిలబడ్డారు. చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. నిజంగా అమరావతి ప్రాంత ప్రజల, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా రోడ్ల మీదకు వచ్చి వాళ్ళ బలంగా నిలబడ్డారు. భయపడకుండా ధైర్యంగా నిలబడ్డారు. కేసులు పెట్టుకో, ఏమైనా పెట్టుకో, మేము ముందుండి పోరాడతాం, అమరావతి రాజధాని అయ్యే వరకు తీరుతాం, అసలు ఎలా ఉంటో మేము చూస్తాం, ఎలా అవ్వదో మేము చూస్తాం అనుకున్నారు. అనుకున్నట్టుగానే సాధించారు ఈరోజు అమరావతి ప్రాంత ప్రజలు కూడా. నిజంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు చూశారు మీరు, అసలు వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు. ఏదేమైనా సరే ఒక అద్భుతమైనటువంటి వేదికని సూపర్ సక్సెస్గా ఇంతమంది జనాలు ఇంత మంటుటెండలో ఎలా వస్తారు ఏంటి అనుకున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని కావాలి అని కోరుకుని చాలా బలంగా నిలబడినటువంటి అమరావతి ప్రజలకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఏదేమైనా ఒక గొప్ప రాజధానిగా ఉండాలని అమరావతి కోరుకున్నాం. చాలా త్వరితగతిన పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్కే కాదు దేశానికి కూడా ఒక అద్భుతమైనటువంటి రాజధానిని ప్రపంచానికి పరిచయం చేయాలని కోరుకున్నాం.